ఆండాన్ అమ్మవారి భుజంపై రామచిలుక ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? పవిత్రమైన ధనుమాసంలో లోకమంతా సూర్యోదయానికి ముందే మేల్కొని గోవింద నామస్మరణ చేస్తుంటాం. ఆ సమయంలో ఆండాల్ అమ్మవారి తోటలో ఒక చిన్న ఆకుపచ్చని రామచిలుక ఉండేది. ప్రతిరోజు ఆండాల్ అమ్మవారు తిరుప్పావై పఠిస్తుంటే ఆ చిలుక ఎంతో భక్తితో వినేది. దానికి అర్థాలు లేదా ఆచారాలు తెలియవు, కానీ దానికి తెలిసిన ఏకైక సత్యం గోవిందా గోవిందా అని పలకడం. ఆ చిలుక యొక్క స్వచ్ఛమైన భక్తికి వచ్చిన ఆండాల్ అమ్మవారు ఈ స్వరం లోకానికి ఎల్లప్పుడూ భగవంతుని నామాన్ని గుర్తు చేయాలి అని దీవించారు. చిలుక భగవంతుడికి మరియు భక్తుడికి మధ్య ఒక రాయబారిగా అంటే మెసెంజర్ గా పనిచేస్తుందని భావిస్తాం. చిలుక నేర్పించిన మాటలను పదే పదే పలుకుతుంది. అలాగే భక్తులు కూడా ఎల్లప్పుడూ భగవంతుని నామాన్ని చిలుకలాగా స్మరిస్తూ ఉండాలని ఇది సూచిస్తుంది. ఆండాన్ అమ్మవారు రంగనాథునిపై పెంచుకున్న అచంచలమైన ప్రేమకు ఈ చిలుక సాక్షిగా నిలుస్తుంది. ఆండాల్ అమ్మవారు శ్రీ రంగనాథ స్వామిని వివాహం చేసుకుని గోవిందనిగా మారినప్పుడు ఆ చిలుక ఒక పక్షిగా కాకుండా ఒక చిహ్నంగా ఆమెతోనే వెళ్ళింది. అందుకే నేటికి ధనుర్మాసంలో గోవిందని అమ్మవారి భుజంపై రామచిలుక కనిపిస్తుంది. నిజమైన భక్తి సరళంగా ఉంటుందని, భక్తికి జ్ఞానం కంటే నమ్మకమే ముఖ్యమని ఈ కథ మనకు బోధిస్తుంది. ఆండాల్ తల్లి భుజంపై ఉండే ఆ రామచిలుక జ్ఞానానికి మరియు భక్తి ప్రచారానికి చిహ్నం. ఆండాల్ తల్లి జన్మస్థలం అయిన శ్రీవిల్లిపుత్తూరులో ప్రతిరోజు ఆండాల్ విగ్రహం కోసం తాజా ఆకులతో చిలుకను తయారు చేస్తారు. దీనిని తయారు చేయడానికి దానిమ్మ పువ్వులు, నందివర్ధనం ఆకులు మరియు అరటి నారను ఉపయోగిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గోవిందా అని కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో టు మై ఛానల్ డివైన్ స్పెల్.